జై భీమ్ జై భీమ్ మామల ఐక్యత రామాజీ మనోహర్ గారి నాయకత్వం రామాజీ మనోహర్ గారి నాయకత్వం మాల మహానాడు తరఫున వన్ మెన్ కమిషన్కు మేము వినియోగించుకోవడం ఏమందంటే ఈరోజు వర్గీకరణ ఆపాలని అలాగే ఈ రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి దళితుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఆయనకు వివరంగా తెలియజేయడం జరిగింది. వెంటనే వర్గీకరణ ఆపి దళితులను ఐక్యంగా ఉంచాలని, అలాగే వర్గీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసిన పరిపాలనను అవినీతి పరిపాలనను ప్రజలు ఎలాగ ముందుకు తీసుకుపోతారో అనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వర్గీకరణ అంశం ముందుకు తెచ్చిపెట్టాయి. గతంలో రాజ్యాంగం యుద్ధం అని అదే సుప్రీంకోర్టు చెప్పింది. మరి అదే సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని సమర్థించింది. దాంట్లో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ఆ కమిషన్ ఒకటే కోరుకున్నాం, వర్గీకరణ ఆపాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తూ ఆయనకు వినతి కూడా సమర్పించడం జరిగింది. జై భీమ్. కడప కలెక్టరేట్ ఆవరణమునందు ఏక్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణ గురించి రావడం జరిగింది. అందులో భాగంగా మాల మహానాడు తరపున మేము వెంటనే వర్గీకరణను ఆపాలి, క్రిమిలేయర్ అనే చట్టాన్ని జీవోను ఇప్పుడే క్యాన్సిల్ చేయాలని రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మాల సహోదరులకు చెప్తున్నానండి, మీరందరూ ఇప్పటికైనా కదలి రండి. ఎందుకంటే ఎవరు చూసినా సరే ఎవరి వారి రాజకీయ స్వలాభం కోసం పనిచేస్తున్నాడు. నేను నా మాల జాతి అన్నదమ్ములందరికీ ఒకటి వినిపించుకుంటున్నాను. ఏమిటంటే మీరు గమనించండి, ఇప్పుడున్న పరిస్థితులలో ఐక్యత అనేది మనకు చాలా అవసరము. ఐక్యత లేకపోతే మనము రాబోయే కాలంలో మాల జాతికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని వినిపించుకుంటున్నాను. అందులో భాగంగా మీ అందరికీ బ్రెయిన్కి ఎక్కడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక అడవిలో ఒక సింహము 3 ఆవులు ఉన్నాయన్నమాట. ఆ 3 ఆవులు చాలా బొక్క చిక్కినవి. అయితే అవి ఎవరి కొద్ది వాళ్ళు మేత వేసుకుంటుంటే పులి మాటు వేసి కాటు వేసి వాటిని తినింది. అదే 3 ఏకమైతే మాల జాతి అందరూ నాయకులే కాదండి, ఉద్యోగ సంఘాలు కూడా, మాల సంఘాలు కూడా దయచేసి అందరూ స్పందించండి. మన ఉద్యమం ఎలా ఉండాలంటే లేదురా 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 మన శక్తికి ఎదురే లేదురా, కాదురా 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 మనమెన్నడు నీచం కాదురా, 3 బొక్క ఎద్దులు కలిసి దున్నుతే భయపడి సింహం పారిపోవురా, ఐక్యత అన్నది మనలో ఉంటే అపాయమైన పరుగు తీయురా. జై భీమ్. అలా గుర్తుపెట్టుకొని మాల సోదరులారా, ప్రతి ఒక్క మాల సోదరుడు ఓన్లీ సంఘ నాయకులే కాదండి, ఉద్యోగస్తులు మరియు ఇంట్లో ఉన్న మీరు కూర్చొని చూస్తున్న ప్రతి ఒక్క మాల నాయకులు స్పందించాల్సిన అవసరం వచ్చింది. జీవం లేని సముద్ర కెరటాలు ఎలా ఎగసిపడతాయో జీవమున్న మాల సోదరులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 నాలుకలో ఉన్న సుప్రీంకోర్టు కూడా తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పింది, మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చెప్పుతుందని చెల్లింది. అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఒక ప్రధానమంత్రి కింద పనిచేయడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉన్నది. ఓటు హక్కును అందరూ వినియోగించుకొని దేశంలో సమానత్వం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ వినోద్ కుమార్. జై భీమ్.